హలో అండి, అందరూ బాగున్నారా? మేమైతే ఈసారి తాటి రొట్టె అలాగే తాటి గారెలు అయితే చేసేసుకున్నామండి. నా ప్రాసెస్ వచ్చేసి మా అత్తయ్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ తాటి గారెలు తాటి రొట్టె చేసినప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్కి పంచిపెట్టేవాళ్ళండి. యాక్చువల్లీ ఈసారి అలా లేదు. అప్పుడైతే మా క్వార్టర్స్లో తాటిపళ్ళు ఫ్రీగా దొరికేవి కాబట్టి తాటి చెట్టు ఉండేది. ఇప్పుడైతే అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోయాం కాబట్టి ఆప్షన్ అయితే లేదు. బట్ తాటిపళ్ళు తినాలనే కోరిక మాత్రం చాలా అనుకోండి. అందుకే ఈసారి తాటిపళ్ళు బయట కొని మరి మా అత్తయ్య గారు తాటి రొట్టె అలాగే కార్లు తయారు చేయడానికి రెడీ అయిపోయారు. మరి ప్రాసెస్ చూసేద్దామా? ఇప్పుడు ఒక సగం పేస్ట్లో బియ్యపు రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదేమో తాటి రొట్టె కోసం అండి. ఇంకొక హాఫ్లో ఏమో బియ్యం పిండి, బెల్లం తురుము అలాగే కొబ్బరి తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి తాటి గారెల కోసం అండి. ఇదిగోండి, ఇక్కడైతే ఆల్రెడీ తాటి గారెలు ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో, కొన్ని తీసేశారు. అండ్ దెన్ అక్కడ తాటి రొట్టె ఉంది చూసారా, అక్కడ చేదు ఉంది కానీ మొత్తం తీయ ఉన్నాయి. ఓకే, చూసారు కండి, ఇవే తాటి గారెలు. ఇవి కనీసం వారం రోజులైనా నిల్వ ఉంటాయి. ఈ గారెలు కానీ రొట్టె కానీ ఏదైనా ఫస్ట్ డే చేదుగా ఉంటుందంటండి, తర్వాత డే నుంచి తీయగా ఉంటాయంట. తాటి పళ్ళతో తయారు చేసినవి. సో మా అత్తయ్య గారు అయితే అసలు 4 తెచ్చారండి మొత్తం తాటిపళ్ళు. 2 ఏమో గారెలకి కలిపేశారు, 2 ఏమో రొట్టెకి కలిపేశారు అనమాట. తాటి రొట్టి రెడీ. చెప్పు.